ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాల్టి నుంచి అమరవీరుల వారోత్సవాలు జరపనుంది మావోయిస్టు పార్టీ. ప్రజల్ని సమీకరించి భారీ సభలు జరిపేందుకు రెడీ అవుతోంది. మావోల సభల్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అమరులైన నేతలను స్మరిస్తూ ఏటా మావోయిస్టు పార్టీ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 3 దాకా వారోత్సవాలను జరుపుకోవాలని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి దామోదర్ లేఖ రాశారు. ఊరూరా సభలు నిర్వహించి అమరవీరులకు జోహార్లు అర్పించాలని చెప్పారు. ఇప్పటికే తమకు అనుకూలమైన ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు కరపత్రాలను పంచుతున్నారు. మావోల వారోత్సవాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మావోల ప్రాబల్యమున్న ప్రాంతాల మీద నిఘా పెట్టారు. వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన పోలీసులు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతంలా స్పెషల్ పార్టీ, సివిల్, గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. అడవిని జల్లెడ పెడుతూ నక్సల్ కదలికల మీద నిఘా పెడుతున్నామన్నారు. మావోల సభలకు జనం వెళ్లకుండా ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంతనపల్లి, ముల్లకట్టు, లక్ష్మీపురం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి, మల్లారం వెళ్లే వాళ్ల మీద పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. జూలై 28 నుంచి ఆగస్ట్ 3 వరకు మావోయిస్ట్ వారోత్సవాలు ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ అన్ని ప్రిపరేషన్ జరిగింది. అన్ని టార్గెట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత రెగ్యులర్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. కూంబింగ్ ఆపరేషన్ కూడా ప్లాన్ చేశాము. మళ్ళీ సస్పీషియస్ విలేజెస్లో అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కూడా జరిగింది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లా ఈ వారోత్సవాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు మావోల ఆధిపత్య పోరులో అమాయక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.